చూడండి, చింతకాయ పచ్చడికి ఇవి ఇలా ఉన్నాయి. వీటిని ఈ వేనంతా తీసుకోవాలి. ఈ వేన్ అనేది తీసేసుకోవాలి. నేను తీసి మీకు చూపిస్తాను, ఓకేనా? ఇవి కిలో కాయలు. కిలో చింతకాయ పచ్చడికి నేను మీకు ఎంతెంత వేయాలి, ఏమి వేయాలి అనేది నేను మీకు చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు చూడండి, మన దగ్గర చింతకాయల నిలవ పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే పచ్చికాయలు, పండిన కాయలు, కొంచెం ముదురుకాయలు ఇలా తీసుకోవాలి. గొల్ల చింతకాయలు చూడండి, బాగా పుల్లగున్నాయి. ఇలా చింతకాయలన్నీ కూడా కొన్ని ఏమో ఇలాంటి చింతకాయలు వేయాలి. నేను పక్కన పెట్టేస్తున్నాను, ఎంగిల్ చేశాను కాబట్టి. కొన్ని ఏమో ఇలాంటి చింతకాయలు వేయాలి, కొన్ని ఏమో బాగా పచ్చి వేయాలి, కొన్ని ఏమో కొంచెం పండినవి, కొంచెం తయారు వచ్చి ఇలా పాకానుకుండా కాయ వేయాలి. 3 రకాల చింతకాయలు తీసుకోవాలి. ఇవి కిలో చింతకాయలు పచ్చడికి ఏం కావాలంటే ఉప్పు, పసుపు ఎలా దంచాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏనలు తీసేసుకోవాలి. ఇలా కండబెడదాం. శుభ్రంగా కడిగి ముందు ఆరపెట్టేసాను నేను. ఇదిగోండి, దీని మీద వేసేసాను. ఇంకోండి, ఇలా ఏనలు తీసేయాలి. ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, కడిగాక వేనలు తీయాలి. కడక ముందు తీయొద్దు మీరు, ఓకేనా? కడిగిన తర్వాత వేనలు అనేది తీయండి. జాగ్రత్త, చేతులు కోసుకుపోకుండా చక్కగా తీసుకోండి. చూడండి, ఇది పాకానికి వచ్చిన కాయ అన్నమాట. ఇది పాకానికి వచ్చిన కాయ, ఇది పచ్చికాయ, ఇది గొల్లకాయ. చూసారా గొల్లకి ఎలా ఉందో? ఇదిగోండి, గొల్లకాయ కూడా వేసుకోవాలి. 3 రకాల కాయలు వేసుకుంటేనే మీకు పచ్చడి అనేది బాగుండిద్ది, ఓకేనా? ఇది నాకు వచ్చేసింది కాబట్టి తీస్తున్నాను. నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్, చూసారా? ఇంకోండి, ఇప్పుడు చింతపండు మాకు వెళ్ళి ఎలా తీస్తారంటే ఈ వేన తీసేస్తాము. ఈ వేన తీసేసి ఏం చేస్తామంటే దీంట్లో ఉండ విత్తనాన్ని కూడా ఇది 3 రోజులు ఎండబెడతాం. తర్వాత దీంట్లో ఉండ విత్తనం కూడా తీస్తాం. అది చింతపండుకి. ఇప్పుడు నేను పచ్చడికి కాబట్టి విత్తనం వేస్తున్నాను. చూడండి, అదిగోండి. దీన్నే చింతపండు లాలీపాప్ కూడా చేసి పిల్లలకి ఇచ్చేదాన్ని. ఏం లేదు, ఇది రోట్లో వేసి నూరండి. దాంట్లో అన్ని బియ్యము, అంత ఉప్పు, అంత బెల్లం, చిట్టుకడ అంత ఇంత కారం వేసి నూరేసి ఒక పుల్లకు ముద్దలాగా చేసిస్తే చింతపండు లాలీపాప్ రెడీ. చాలా బాగుండిద్ది చింతపండు లాలీపాప్. చూడండి, ఇది ఇలా వేనలు తీసి ఈ పొట్టు తీయాలా అని చాలామంది అడుగుతారు. అవసరం లేదు, పొట్టు అనేది తీయకూడదు. నేను అందుకే శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పొట్టు తీయబాకండి. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఇలాంటివి వచ్చేస్తాయిలే, ఓకేనా? ఇప్పుడు ఏనులన్నీ తీసిన తర్వాత చూద్దాం. చూడండి, మనకి చేతులకు రాలేదనుకోండి, ఇది ఇలా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇది ఇలా అనండి, ఎక్కడికి వేనలు వస్తాయి. చూసారా? కొంచెం గుళ్ళుండకాయ కూడా తీసుకున్నాను, బాగా పచ్చికాయ తీసుకున్నాను. ఎక్కువ పచ్చికాయ తీసుకోండి, తక్కువ గుళ్ళకాయ తీసుకోండి. పాకానికి వచ్చిన కాయ కొంచెం తీసుకోండి, ఓకేనా? చూడండి, ఇవి అసలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీ చేతులు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. చూసారు కదా, పచ్చికాయకి అయితే మనకి వేన రాదు. ఈ పండుకాయకి అయితే వేన వచ్చిద్ది. ఈ వేన అనేది వచ్చిద్ది ఎక్కువ శాతం. ఇది గుల్లకాయ, కత్తిరి పెట్టు. గుల్లకాయ ఉరికినే వచ్చింది. అదిగండి, ఇక్కడ ఒకటినా గుల్లకాయ బాగుంటుంది. చింతపండు లాలీపాపు ఇంకా బాగా పండి నాటికి ఇంటికి మా పాప చింతపండు లాలీపాప్ చేసింది. చేతులు నేను తర్వాత కడుక్కుంటాను. ఒక నిమిషం ఆపు. చూడండి, ఈ చెత్త అంతా కూడా వేస్ట్ చెత్త, ఇది తీసి పక్కన పడేద్దాం. ఇప్పుడు ఇంకో చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి కాయలు. ఇదైతే భలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే మాత్రం అమృతమే, అంత అద్భుతంగా అమోఘంగా ఉన్నాయి. ఇది
చాలా బాగున్నాయి. ఇవి కిలో కాయలకి ఉప్పు పసుపు ఓకేనా. ఉప్పు పసుపు ఇప్పుడు రోట్లో దంచుకుందాం మనం. ఇది పెట్టిన రోలు ఇదిగోండి. ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి. చేయాలి. ఉప్పు మనం ముందుగానే ఎండలో ఎండబెట్టాలి. నేను ఎండబెట్టాను. ఇప్పుడు కొంచెం చింతకాయలు వేసుకోవాలి. ఓ కచ్చా పిచ్చగా దంచండి. ముందే మెత్తగా దంచమాకండి. ముందు కచ్చా పిచ్చగా దంచండి. రోలు శుభ్రంగా ఉండాలి. ఇదిగో చూడండి, విత్తనాలు సపరేట్ అయిపోతాయి. విత్తనాలు సపరేట్ అయిపోతాయి దంచేటప్పుడు. బాగా పడిన కాయ అయితేనే, పచ్చికాయ అయితే నలిగిపోయింది. ఓకేనా. ఇదిగోండి పచ్చికాయ నోతున్నాను చూడండి. పచ్చికాయ అయితే విత్తనం రాదు, అందుకే కచ్చా పిచ్చాగా దంచుకోండి. ఫస్ట్ ఉప్పేసావు. ఇదంతా విత్తనాలేనండి. 2-3 రోజులు నాకు ఊరిద్ది, అప్పుడు తీసేద్దాం మనం. ఇప్పుడు పసుపు వేయాలి. దూరం నుంచి కొంచెం. అప్పుడు కొంచెమే పసుపు వేయాలి. ఒక చిటికుడు పసుపు. చూడండి, ఇప్పుడు కొంచెం పసుపు వేసాం కదా. అయిగోండి విత్తనాలు ఇలా ఉంటాయి. విత్తనాలు అనేది ఇలా వచ్చేస్తాయి ముందుగా. అది బాగా పండుగ మాత్రమే వస్తాయి. మిగతా 3 రోజులు ఊరిన తర్వాత మనం విత్తనాలు తీసి మళ్ళీ దంచుకోవాలి. అందుకే ఇప్పుడు మెత్తగా దంచకూడదు, కచ్చాపిచ్చగా దంచాలంతే. అయిగోండి విత్తనాలు అనేది. ఇగోండి ఇవన్నీ విత్తనాలేను. 2 రోజులు ఉంటే ఇవన్నీ వచ్చేసేస్తాయి. ఓకేనా. 2 రోజులు ఉంటే వీటిలో ఉన్న కండ వచ్చేసేసింది మనకి. అట్లా వేసుకోవాలి. మళ్ళీ కొంచెం దంచుదాం. ఫస్ట్ సరిపేసాం కదా, ఇప్పుడు అవసరం లేదు. అమ్మాయి అక్కడ అంటుంది. ఇలా దంచుకోవాలి. చూపించరా, పెద్దకాయ తీపించు. చూడండి, ఇది పచ్చికాయ. బాగా దంచేయండి పచ్చికాయని అయితే. దానికి విత్తనం రాదు పచ్చికాయకి. ఒక మాదిరి గుండకాయకి విత్తనం వచ్చింది. ఇది ఒక మాదిరి గుండకాయ, దానికి విత్తనం వచ్చింది. అది గొల్లకాయ కూడా దంచుతున్నాను. అది 3 రకాల కాయలు ఉంటేనే పచ్చడి టేస్టీగా ఉండిద్ది. మా ఊర్లో అయితే ఇలాగే చేసుకుంటారు పచ్చడి అనేది. ఓకేనా. ఆ విత్తనాలు అనేది 3 రోజులు ఉన్న తర్వాత వచ్చేసేస్తుంది మనకి. అందుకని బాగా మెత్తగా నూరబాకండి. చక్కగా అది నలిగి విత్తనం అనేది బయటకు రావాలి. చూడండి, నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా విత్తనం అనేది బయటకు రావాలి. ఇదిగోండి విత్తనాలు ఇవన్నీ బయటకు రావాలన్నమాట. మనకి గుజ్జు అనేది 2 రోజులు ఉంటే ఊరు వచ్చేసింది. విత్తనం ఇలా వచ్చేసింది. ఓకేనా. అందుకని కచ్చా పిచ్చాగా దంచండి. ఓ పసరు చేయబాకండి. ఓకే. దీంట్లో మీరు బాగా ఉప్పేసుకుని పెట్టుకోవాలి. 3 రోజులు ఉన్న తర్వాత కొండమిరపకాయలో కానీ, గొడిగారంలో కానీ, టమాటాలు, ఎండుమిరపకాయలు కూడా చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి, అన్నీ ఇలాగే దంచుకోవాలి. జాగ్రత్త, అన్నీ ఇలాగే దంచుకోవాలి. ఇలా కచ్చా పిచ్చాగా. ఉప్పు కిలోకి వచ్చి 1/2 కిలో ఉప్పు వేసుకోండి. 1/2 కిలో ఉప్పు వేసుకుంటే ఏమైందంటే నిలవ ఉండిపోయింది. అదే మీరు కొండమిరపకాయలు వేసి తొక్కుతున్నారనుకో, కిలో చింతకాయలకి కిలో కొండమిరపకాయలు, కిలోన్నర పండుమిరపకాయలు వేసుకుని తొక్కుకోండి. నేను ఓన్లీ దీన్ని అప్పుడప్పుడు తీసి తొక్కుతూ ఉంటాను. ఫస్ట్ అయితే ఇది 3 రోజులు కొండమిరపకాయలు వేసినా సరే, ఫస్ట్ 3 రోజులు అనేది ఊరాలి. తర్వాతే కొండమిరపకాయలు వేయాలి. చూడండి, తీసేస్తున్నాను. అలాగే మొత్తం దంచుకున్న తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, దంచేసాను. అన్నీ గీవాయే ఉంది. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం అనేది ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఎక్కువగా ఉండాలి. కొంచెం పసుపు చాలు. పసుపు అనేది అన్ని వాయిల్కి అవసరం లేదు, మధ్యలో వేసుకుంటా ఉండండి, సరిపోయింది. నేను 4 వాయిల్గా తొక్కాను, 4 సార్లుగా తొక్కాను. చూడండి, ఇప్పుడు వేసేస్తున్నాను. ఇది తినడానికి తీసుకున్నాను. ఇంక ఇవన్నీ వేసేస్తున్నాను. చూడండి, ఇలా కచ్చా బిచ్చాగే తొక్కాలి, మెత్తగా తొక్కకూడదు. 3 రోజుల తర్వాత మెత్తగా తొక్కుకోవాలి, విత్తనాలన్నీ ఊరొచ్చిన తర్వాత. విత్తనాలు చక్కగా
కొన్ని పొడి మిరపకాయలు వేపేసుకుని కొంచెం ఇది వేసుకుని పచ్చడి చేసుకోవచ్చు. లేదా 2 టమాటాలు వేపేసి ఎండుమిరపకాయలు వేపేసి కొంచెం వేసుకుని పచ్చడి చేసుకోవచ్చు. లేదా నేర్చని పప్పులు ఎండుమిరపకాయలు వేపేసి ఇది కొంచెం వేసుకుని పచ్చడి చేసుకోవచ్చు. చారులో కూడా వేసుకోవచ్చు. చింతకాయలు ఎండు చేపలు పచ్చి చేపలు పులుసు వేస్తాం కదా, అప్పుడు ఇది ఇంత గుజ్జు తీసి ఆ దాంట్లో వేసుకుని కొంచెం చింతపండే వేసుకోవాలి. ఓకేనా? పచ్చి చేపల పులుసులో చింతకాయలు బాగుంటాయి. మామిడికాయ చింతకాయ నేను ఎక్కువ చింతకాయతోటి చింతపండు కానీ చింతకాయ నిలవ పచ్చడి కానీ ఇలా కచ్చాపిచ్చాక దంచుకుని కూడా చేపల పులుసులో వేస్తాను. సంవత్సరం నిలవ ఉండేది మనకి ఇది. చూడండి ఇప్పుడు మొత్తం వేసేస్తున్నాను. చూడండి ఇలా ఇత్తనాలు అనేది డివైడ్ అయిపోతాయి. ఇలా అనేది డివైడ్ అయిపోతాయి. ఓకేనా? మనం ఇలా మీకు రోల్ లేదనుకోండి, కచ్చాపిచ్చాగా మిక్సీకి వేయండి. 3 రోజులు ఉన్న తర్వాత ఊరిపోయి ఇత్తనాలు అనేది ఇలా తీసేయండి. 3 రోజులు ఉంటే అసలు ఈజీగా వస్తాయి. ఓకేనా? చూడండి కచ్చాపిచ్చాగా దంచాను, పసుపు ఉప్పు వేసాను, దంచేసాను. మళ్ళీ మనం 3 రోజులు ఉన్న తర్వాతే దంచుకోవాలి. ఇదిగోండి. మరండి మనకి నిమ్మ చెట్టు ఉంది కదా, అది చనిపోయింది, మీ అందరికీ తెలిసిందే. దాన్ని కొట్టేసేసాము. దాన్ని కొట్టేసి ఆ ముళ్ళమండలు అనేది వెనకమాల కనపడుతుంది కదా మీకు, దాంట్లో అనేది పడేసాం. ఆ గూడ్లో పిల్లలు ఎగిరి వెళ్ళిపోయి గుడ్లు పెట్టి, నేను అనుకున్నాను పిల్ల చానాల నుంచి ఉంటుంది కదా ఎగిరి వెళ్ళిపోయింది అని కోపించేసాను. నిన్నాళ్ళు ఆపింది కూడా అందుకే. అయితే ఏమైంది, దాంట్లో గుడ్లోని అక్కడే పెట్టాను. ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. ఇలా చూసుకోండి. ఇలా చేసేయండి మొత్తం ఒకసారి. మనం గూడు దిగానే గుడ్లు ఎత్తుకెళ్ళిపోయిద్దా? గుడ్లు ఎత్తుకెళ్ళదు, గూడే వచ్చింది కాదు, కదిపేపాటికి రావట్లేదు. ఇప్పుడే పిచ్చికెళ్ళింది, కనిపించింది, రావట్లేదు అనమాట. అది వేరేగా మళ్ళీ ఇంకోసారి పెట్టండి మన ఇంట్లోని. చూడండి ఖాళీగా ఉన్న దాంట్లో వేసుకోండి. నేను తర్వాత వేరే ఒక డబ్బాలో పెడతాను. ప్రస్తుతానికి ఇది శుభ్రంగా ఉందని తీసుకొచ్చాను అనమాట. మనం ఆల్రెడీ పిల్లలు పెట్టాం, ఇంకా పెట్టాను. చాలా మంది మన ఫ్రెండ్స్ చూశారు. ప్రతి ఒక్కళ్ళు నన్ను బాగా ఆదరిస్తున్నారు. ఫ్రెండ్స్ మీ సహకారం అట్లాగే ఉండాలి నా మీదని కోరుకుంటున్నాను. అయిపోయిందా? లేదు, ఇంకా ఉంది. చూడండి 3 రోజుల తర్వాత దీన్ని, అంటే ఇవాళ రేపు ఎల్లుండి ఓరనిద్దాం. ఇవాళ ఏవారం, శనివారం, సోమవారం, ఆదివారం, సోమవారం ఓరనిచ్చి మంగళవారం రోజు ఈ విత్తనాలు అనేది తీసేసి ఇలా ఉంటాయండి. ఇదిగోండి ఆల్రెడీ మనకి ఇప్పుడే వచ్చేసేస్తుంది. ఇలా ఉంటాయి. ఇలా ఉండి వాటిని తీసేసి దీన్ని మెత్తగా నూరుకుని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, నేను మీకు అనేది చూపిస్తాను. ఓకేనా? మేమైతే ఇలాగే చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. 3 రోజుల తర్వాత చూపిస్తాం. ఇప్పుడైతే పిచ్చి గుళ్ళు చూపిస్తాను. చూడండి ఇది బాగా ఎక్కువ వచ్చింది కదా, ఊరిన తర్వాత బాగానే ఉంది కానీ స్పూన్ పెట్టి రోజు తిప్పుకోవాలి. అందుకని నేను దీంట్లో వేస్తున్నాను. స్పూన్ పెట్టి రోజు అనేది మనం తిప్పుకోవాలి. అందుకని నేను ఇంత ఖాళీ దాంట్లో వేసాను. ఇదిగోండి. ఇప్పుడు స్పూన్ పెట్టి తిప్పుకోవాలి కదా, మనకు అదేంటే ఇబ్బంది అవుతుంది. అందుకని ఇందులో వేసాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. హలో ఫ్రెండ్స్, అదిగోండి చెట్టు కొట్టేసాను. చూడండి అక్కడే మన నిమ్మ చెట్టు ఉండేది, నిమ్మ చెట్టు కొట్టేసాను. ఇదిగోండి పిచ్చి గుళ్ళు ఇలా పెట్టాను అనమాట. ఆ పిచ్చుక అనేది రావట్లేదు. అమ్మా గుడ్లు ఎత్తుకెళ్ళిపోయింది. అయ్యా గుడ్లు ఎత్తుకెళ్ళిందో మరి తినేసినాయో మనకే తెలీదు. అమ్మా ఇప్పుడు ఎలాగా? ఓకేనా ఫ్రెండ్స్, గుడ్లు అనేది తీసుకెళ్ళింది. మనకు అసలు బాగలేదు. నేను చూశాను గుడ్లు అనేవి ఉన్నాయి. కొద్ది మార్నింగ్ చూశాను గుడ్లు ఉన్నాయి. ఇవాళ తీసుకెళ్ళింది. పోనీలేండి, హ్యాపీగా ఉంది. పిల్లలు ఉన్నాయిలే, పెద్ద పిల్లలు అయిపోయినాయిలే, ఎగిరిపోయి ఉంటాయిలే అనుకున్నాను. గుడ్లు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.